ఖమ్మం నగర్ సంజయ్ అనే ఒక అబ్బాయిని మర్డర్ చేశారు. కరెక్ట్‌గా 1:30 నిమిషాలకు సంజయ్ నుంచి ఒక వాయిస్ మెసేజ్ అయితే వచ్చిందంట. "అన్న కట్టమని చంపేస్తున్నా అన్న. అన్న అన్న ఒక అమ్మాయిని చంపేసాను. ఒక అమ్మాయి చచ్చిపోయింది." అక్కడ బండి తప్ప సంజయ్ బాడీ కనపడలేదంట. ఎవరైతే సంజయ్ చెప్పాడు గదా! ఇక్కడ ఒక అమ్మాయిని కూడా చంపేసారన్న, నన్ను చంపేస్తున్నారు చూసినా అని చెప్పి. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆటోలా ఫస్ట్ చికెన్ సెంటర్ కాడున్న ఆటోలో ఒక అమ్మాయిని తీసుకపోతుర్రు. నన్ను చూసిర్రని సంజయ్ అనే వ్యక్తి చెప్పాడు గదా! అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని ఎందుకు చంపేశారు? అమ్మాయిని చంపేసిన తర్వాత ఈ సంజయ్ అనే వ్యక్తిని ఎందుకు చంపేశారు? అసలు ఆ అమ్మాయిని చంపడానికి రీజన్ ఏంటిది? 14థ్ రోజున ఈ సంజయ్ అనే వ్యక్తి బాడీ అక్కడ నాగార్జున సాగర్ ఒడ్డున కాలువలో అయితే ఇతని బాడీ అయితే దొరికింది పోలీసులకు. ఖమ్మం నగర్ సంజయ్ అనే ఒక అబ్బాయిని మర్డర్ చేశారు. ఈ సంజయ్ అనే వ్యక్తి మర్డరు చాలా అంటే చాలా మిస్టరీగా అయితే మారింది. అసలు చిన్న క్లూ కూడా దొరకకుండా ఉంది ఇప్పుడు పోలీసులకైతే. అసలు ఈ సంజయ్ అనే అబ్బాయిని ఎందుకు చంపారు? అసలు ఎవరు చంపారు? ఈ సంజయ్ అనే అబ్బాయి చనిపోయే ముందు వాయిస్ మెసేజ్ వాళ్ళ అన్నకు పెట్టాడంట. ఆ వాయిస్ మెసేజ్‌లో ఏముంది? సంజయ్ అనే అబ్బాయి అసలు బయటికి ఎందుకెళ్ళాడు? ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకొని మా వీడియోనైతే లైక్ చేసుకోండి. వీడియోలోకొస్తే సంజయ్ గురించి వచ్చేసరికి సంజయ్ బీటెక్ పూర్తి చేసుకొని హైదరాబాద్‌లో అయితే కోర్సెస్ అంటే ట్రైనింగ్స్ అయితే తీసుకుంటున్నాడు. అయితే వాళ్ళ అన్న వచ్చేసి జ్ఞానసాయి. అయితే ఈ జ్ఞానసాయి ఒక స్టడీ మొత్తం అయిపోయినాక ఒక ప్రైవేట్ జాబ్ అయితే చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఒకటే దగ్గర హైదరాబాద్‌లో ఉండేవాళ్ళు. అయితే సంక్రాంతి వచ్చింది గదా! అని చెప్పి సంక్రాంతి రోజున అంటే 12థ్‌న సంజయ్ అనే వ్యక్తి వాళ్ళ అన్నకు నేను ఇలా ఇంటికెళ్తున్నానని చెప్పి 12థ్ రోజున అతను బస్ ఎక్కి ఇంటికెళ్ళిపోయాడు. ఏదైతే ఖమ్మం ఉంటుందో అక్కడికి ఈ సంజయ్ అనే వ్యక్తి ఎళ్ళిపోయాడు. అయితే అదే రోజు నైట్ ఎవరైతే జ్ఞానసాయి ఉంటుండో సంజయ్ వాళ్ళ బ్రదరు సంక్రాంతి అని చెప్పి హైదరాబాద్ నుంచి ఇంటికెళ్ళిపోతుండు. ఆ జ్ఞానసాయి ఇక్కడి నుంచి స్టార్ట్ అయినంక వాళ్ళ తమ్మునికి ఎవరైతే సంజయ్ ఉంటుండో అతనికి ఫోన్ చేసి నేను ఇలా వస్తున్నాను అని అంటే, "సరే అన్న నేను బైక్ తీసుకొనొస్తా. నువ్వు అటు సైడ్ ఉండు బస్ స్టాండ్ వరకు ఖమ్మం బస్ స్టాండ్ వరకు" అని చెప్పి సంజయ్ ఫోన్‌లో చెప్పాడంట. అయితే ఎవరైతే జ్ఞానసాయి ఉంటుండో కొద్దిగా దగ్గరకి రావడంతో తను ఇంట్లో నుంచి బైక్ తీసుకొనైతే బయలుదేరాడంట. ఇంట్లో ఏం చెప్పాడంటే, "నేను అన్నని ఇలా పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. అన్న వచ్చిండంట. నేను బస్ స్టాండ్ వరకు ఎళ్ళేసి వస్తా" అని చెప్పి ఈయన సంజయ్ అనే వ్యక్తి బైక్ తీసుకొని వచ్చేసాడంట. అయితే ఏదైతే ఖమ్మం బస్ స్టాండ్ ఉంటుందో అక్కడికి ఇంకా ఈ సంజయ్ అనే వ్యక్తి ఎళ్ళలేడు. అక్కడ జ్ఞానసాయి అనేటతను ఎవరైతే బ్రదర్ ఉంటుండో అతను వెయిట్ చేస్తున్నాడు. ఇంకా రాకపోవడంతో ఇగ ఎవరైతే జ్ఞానసాయి ఉంటుండో వాళ్ళ బ్రదర్ ఆయన ఇంటికొచ్చేసాడు. ఇంటికొచ్చి వాళ్ళ తమ్ముని కోసం చూస్తే ఆళ్ళ తమ్ముడు లేడు. ఇంట్లో వాళ్ళకి అడిగితే "నీకోసమే వచ్చిండు కదా! పికప్ చేసుకునేకి" అని అంటే అక్కడ లేదు. ఫోన్ చేస్తే ఫోన్ రెస్పాన్స్ లేదంట. కరెక్ట్‌గా 1:30 నిమిషాలకు సంజయ్ నుంచి ఒక వాయిస్ మెసేజ్ అయితే వచ్చిందంట. "నన్నెవరో ఇక్కడ చంపేస్తున్నారు. అలానే ఆటోలో ఒక అమ్మాయినైతే తీసుకుపోతున్నారు. ఇక్కడ నేను చికెన్ సెంటర్ దగ్గర ఉన్నానని" ఒక వాయిస్ మెసేజ్ అయితే వచ్చిందంట. వాళ్ళ అన్న అప్పుడే రిప్లై అయ్యి "నువ్వేం బాధపడకు, నువ్వేం టెన్షన్ పడకు. నేను వచ్చేస్తున్నా" అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కుటుంబం మొత్తం ఏదైతే చికెన్ సెంటర్ వాయిస్ మెసేజ్ అని చెప్పిండో లొకేషన్ పెట్టిండో అక్కడికైతే వీళ్ళెళ్ళిపోయారంట. అక్కడ బైక్ లేదు. అసలు సంజయ్ వ్యక్తి కూడా లేడంట. మరి కొద్ది సేపు తర్వాత ఇంకో వాయిస్ మెసేజ్ వచ్చిందంట. "అన్నయ్య ఇక్కడ కట్ట మీద ఉన్న వాళ్ళు నన్ను తరుముతున్నారు. నన్ను చంపేస్తున్నారన్న. ఆల్రెడీ ఆటోతోటి మన బండిని గుద్దారు. నన్ను చంపేస్తున్నారన్న ఫాస్ట్‌గా రండి" అని చెప్పి అతనైతే చాలా బాధపడుతూ, ఏడుస్తూ అయితే వాయిస్ మెసేజ్ అయితే పెట్టిండు. మీకోసారి వాయిస్ మెసేజ్ కూడా ఒకసారి ప్లే అయితది. ఒకసారి చూసుకోండి మీరు. "అన్న కట్టమని చంపేస్తున్నా అన్న. ఒక అమ్మాయిని చంపేసాను. ఒక అమ్మాయి చచ్చిపోయింది." చూసారు కదా! సంజయ్ అనే వ్యక్తి ఎంత బాధపడుకుంటా అసలు ఏడుస్తూ ఎలా అన్నారో, అసలు ఎవరు వాళ్ళు తరుముతున్నోళ్ళు అనే ఇగ ఎవరైతే సంజయ్ అనే వ్యక్తి ఉంటారో లొకేషన్ అంతా పెట్టి కట్ట మీదకి ఎవరైతే వీళ్ళ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళందరూ ఈ జ్ఞాన సాయి వీళ్ళందరూ అక్కడికి వెళ్లారంట. అక్కడ బండి తప్ప సంజయ్ బాడీ కనపడలేదంట. ఎవరైతే సంజయ్ చెప్పాడు గదా! ఇక్కడ ఒక అమ్మాయిని కూడా చంపేసారన్న, నన్ను చంపేస్తున్నారు చూసినా అని చెప్పి అని ఆ జ్ఞాన సాయి
వాయిస్ మెసేజ్ అయితే పెట్టాడు గదా! అయితే సంజయ్‌ని అక్కడ బాడీ లేదు. అసలు సంజయ్ బండే ఉంది ఆ కట్ట పైన ఏదైతే నాగార్జున సాగర్ ఒడ్డు ఉంటుందో అక్కడ ఈయన బాడీ లేదు. అసలు ఏం లేదు. ఓన్లీ బండి ఒకటే ఉంది. అప్పుడే పోలీసులకు కంప్లెయింట్ చేయడంతో పోలీసులైతే ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం సెర్చ్ చేస్తున్నారు. పోలీసులకు అసలు ఏం దొరకలేదు. అయితే 2 డేస్ తర్వాత ఏదైతే 12థ్ రోజున సంజయ్ అనే వ్యక్తి చనిపోయాడో 12థ్ రోజున నైట్ అయితే 14థ్ రోజున ఈ సంజయ్ అనే వ్యక్తి బాడీ అక్కడ నాగార్జున సాగర్ ఒడ్డున కాలువలో అయితే ఇతని బాడీ అయితే దొరికింది పోలీసులకు. అంటే 2 డేస్ తర్వాత అక్కడ బాడీ దొరికింది. అయితే ఎవరైతే పోలీసులుంటారో పోస్ట్‌మార్టంకి పంపించి ఇది ఎందుకు ఎవరు చంపారు? ఆ క్లూస్ దొరుకుదాం అనుకుని వాళ్ళకి కూడా అసలు పోలీసులకు ఎటువంటి క్లూ కూడా దొరకలేదక్కడ. అయితే వాళ్ళ ఎవరైతే పేరెంట్స్ గాని, వాళ్ళ బ్రదర్ ఉంటాడో పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారు. పోలీసులు అసలు పట్టించుకుంటలేరని చెప్పి వాళ్ళైతే ధర్నా అయితే చేస్తున్నారు భారీ ఎత్తున. అసలు ఎవరైతే ఈ సంజయ్ అనే వ్యక్తి ఉండో అసలు ఆ కట్టపైకి వీళ్ళు ఎవరైతే ఆటోలో వస్తున్నారో వాళ్ళు తరిమారంట అక్కడి వరకు. అక్కడ చంపేశారని చెప్పి అక్కడ వాయిస్ మెసేజ్ అయితే క్లియర్‌గా అయితే ఉన్నది. మీరు ఆల్రెడీ వినొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటిదంటే, అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆటోలా ఫస్ట్ చికెన్ సెంటర్ కాడ ఉన్న ఆటోలో ఒక అమ్మాయిని తీసుకపోతుర్రు. నన్ను చూసిర్రని సంజయ్ అనే వ్యక్తి చెప్పాడు కదా! అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయిని ఎందుకు చంపేశారు? దాని తర్వాత సంజయ్ అనే వ్యక్తిని ఎందుకు చంపేశారు? అయితే ఇక్కడ ఆ అమ్మాయిని చంపేశారు ఓకే. ఏందంటే సంజయ్ చెప్పాడు. ఇక్కడ అమ్మాయిని చంపేశారని తర్వాత నన్ను చంపనీకి వస్తుర్రు అని చెప్పి సంజయ్ చెప్పాడు కదా! మరి అక్కడ చంపేసి ఆ అమ్మాయి బాడీ ఎక్కడ పోయింది? 2 డేస్ తర్వాత సంజయ్ అనే వ్యక్తి బాడీ దొరికింది గదా! ఈ అమ్మాయి బాడీ ఎక్కడికి వెళ్ళింది? అక్కడ పోలీసులైతే ఎంక్వైరీ చేస్తున్నారు. అక్కడ గర్ల్స్ ఎవరైతే అమ్మాయిలున్నారో వాళ్ళ ఎవరైతే అమ్మాయిలు మిస్సింగ్ కేస్ ఫైల్ పెడతారు గదా! వాళ్ళ పేరెంట్స్. అలా ఎవరైనా మిస్ అయినుంటే ఎవ్వరు మిస్సింగ్ అసలు కేసులైతే లేవంట. అయితే ఈ అమ్మాయి బాడీ ఎక్కడికి తీసుకెళ్లారు? ఇక్కడ చంపేసిన తర్వాత ఏమన్నా డౌట్ వస్తదని చెప్పి వేరే సైడ్ తీసుకెళ్లారా? పోలీసులైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సంక్రాంతి పండగకు సంజయ్ ఇంటికి రావడం వల్ల ఇంత దారుణం జరిగిందని చెప్పొచ్చు. లేదంటే సంజయ్‌ని ఎవరైనా టార్గెట్ జేసి చంపుదామని చూసారా? లేదంటే అసలు ఆ అమ్మాయి ఎవరు ఇక్కడ మెయిను అది మనకు తెలవాలే. ఎందుకంటే పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక్కడ క్వెషన్ మార్క్ అది. అమ్మాయిని చంపేసిన తర్వాత ఈ సంజయ్ అనే వ్యక్తిని ఎందుకు చంపేశారు? అసలు ఆ అమ్మాయిని చంపడానికి రీజన్ ఏంటిది? పోలీసులైతే ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటిదంటే ఏదైతే ఆ నాగార్జునసాగర్ కట్ట ఉందో ఎవరో సంజయ్ మెసేజ్ పెట్టాడు కదా! అక్కడ ఇతను ఒక్కందే కాదంట చాలా కేసులైతే అయినాయంట. కానీ పోలీస్ దృష్టి వరకు ఎళ్ళలేవంట కేస్ ఫైల్ అయిన వరకు. చాలా చావులైతే అయినాయంట అక్కడ. అక్కడ చాలామంది ఆ కట్ట పైన యూత్ వాళ్ళందరూ ఇట్లా గ్యాంగులయ్యి అక్కడ కట్ట పైన ఉంటారంట. అయితే ఈ టైంలో ఎవరైనా టార్గెట్ చేసి కూడా చంపొచ్చని చాలామందైతే అంటున్నారు. ఇక్కడ మెయిన్‌గా అక్కడ ఎవరైతే ఫ్యామిలీ ఉంటారో ఈ సంజయ్ వాళ్ళ కుటుంబం గాని, ఫ్రెండ్స్ గాని వాళ్ళందరూ పోలీసులైతే నిర్లక్ష్యంగా ఉన్నారు అని వాళ్ళైతే రోడెక్కి ధర్నా అయితే చేస్తున్నారు. న్యాయం జరగాలి. అసలు ఎవరు చంపిర్రు? అసలు ఇది కొత్తేం కాదు జరుగుడు. చాలా మందికైతే జరిగినాయి. ఇది ఇక్కడికే ఆగిపోతదా అని చెప్పి చాలామందైతే ధర్నా అయితే చేస్తున్నారు. అసలు సంజయ్‌ని ఎందుకు చంపారు? ఇక్కడ పెద్ద క్వెషన్ మార్క్. ఆ అమ్మాయిని ఎందుకు చంపారు? ఆ అమ్మాయి వల్లనా? అని పెద్ద క్వెషన్ మార్క్. చూద్దాం ఇది ఇంకా ఎంతవరకెళ్తదో. ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకొని మా వీడియోనైతే లైక్ చేసుకోండి.